గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాము. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి డాక్టర్ సుజిత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో థైరాయిడ్ అనేది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు డయాబెటీస్, బీపీ ఎలా ఉంటుందో చాలా మందికి థైరాయిడ్ ఉంటుంది. అసలు థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఏంటి, వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం అనేది నవడేస్ చాలా కామన్గా కనిపిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్లో ఒకటి. థైరాయిడ్ మెడ భాగంలో ఉండేటువంటి ఒక ఎండోక్రైన్ గ్లాండ్, ఇది కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్లు అవసరమైనటువంటి మోతాదు కంటే ఎక్కువగా రిలీజ్ అయినా తక్కువగా రిలీజ్ అయినా కూడా అది కొన్ని రకాలైనటువంటి సమస్యలకి దారితీస్తూ ఉంటాయి. థైరాయిడ్ నుంచి విడుదలయ్యేటువంటి హార్మోన్లు శరీర జీవక్రియలన్నిటికీ కూడా అవసరం కాబట్టి ఎప్పుడైతే ఈ హార్మోన్లకు సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ అనేటువంటి స్టార్ట్ అవుతూ ఉంటుందో ఇది శరీరంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తాయి. జనరల్గా థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు అనేవి హైపోథైరాయిడ్ ఇంకా హైపర్ థైరాయిడ్గా మనం చూస్తూ ఉంటాం. వీటితో పాటు థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి వాపు ఏమైనా రావడం వల్ల, థైరాయిడ్ గ్రంథిలో ట్యూమర్స్ అనేటువంటివి డెవలప్ అవడం వల్ల కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది డెవలప్ అవ్వచ్చు. జనరల్గా మనకి చూసుకున్నట్లయితే థైరాయిడ్ గ్రంథి నుంచి T3, T4, TSH అనేటువంటి హార్మోన్స్లో ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథికి సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా థైరాయిడ్ నుంచి థైరాక్సిన్ హార్మోన్ అనేటువంటివి రిలీజ్ అవ్వాలంటే పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి థైరాక్సిన్ హార్మోన్ లెవెల్స్ అనేటువంటి తగ్గుతూ ఉంటాయో TSH లెవెల్స్ అనేటువంటివి పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాము. అందువల్ల థైరాయిడ్ హార్మోన్స్లో ముఖ్యంగా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్ అనేది పెరిగినట్లయితే దాన్ని మనం హైపోథైరాయిడ్ అని, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గినట్లయితే దాన్ని హైపర్ థైరాయిడ్ అని చెప్తూ ఉంటాం. థైరాక్సిన్ హార్మోన్లో తగ్గుదల అనేటువంటిది హైపోథైరాయిడ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. హైపోథైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు బరువు అనేటువంటిది అసాధారణంగా పెరిగిపోతూ ఉండడము, వీటితో పాటు హెయిర్ ఫాల్ అనేది ఉండడము, స్కిన్ డ్రై అవుతూ ఉండడము, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము, తొందరగా టైర్డ్ అవుతూ ఉండడము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఫేస్ చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ ఉన్నప్పటికీ బరువు తగ్గిపోతూ ఉండడము, స్కిన్ డ్రైనెస్ ఉండడము, పాల్పిటేషన్స్ అనేటువంటివి ఉండడము, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేవి వేరుగా ఉండడంతో పాటు క్లినికల్ ప్రజెంటేషన్ కూడా మనకు వేరుగా ఉంటుంది. ఓకే డాక్టర్. సో థైరాయిడ్ వచ్చిన తర్వాత ఇట్స్ గ్రేవ్స్ డిజీజ్ అని చెప్తుంటారు, ఎందువల్ల అంటారు? ముఖ్యంగా థైరాయిడ్కి సంబంధించి గ్రేవ్స్ ప్రాబ్లం అనేది హైపర్ థైరాయిడ్లో కనిపిస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి హార్మోన్లు ఎక్కువైనప్పుడు వచ్చేటటువంటి సమస్య ఇది. ఈ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు ఇది అనేక రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తూ ఉంటుంది. పాల్పిటేషన్స్ ఉండడము, శరీరంలో వణుకు, సన్నబడిపోతూ ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు అనేటువంటివి కనిపించినప్పుడు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించి థైరాయిడ్ హార్మోన్లు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి చూసుకున్నట్లయితే ఒకవేళ దీంట్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటే దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. థైరాయిడ్ 2 సంవత్సరాల నుంచి ఉంది మేడం. ఓకే. అది బాగా తలనొప్పి, కళ్ళు తిరగడం అవన్నీ జరుగుతున్నాయి. ఓకే. అంటే అంతకుముందు 50 మంత్స్ వాడాను. ఓకే. థైరాయిడ్ ప్రాబ్లం మళ్ళీ చెకప్ చేస్తే 45 ఉంది అన్నారు. ఓకే. దానివల్ల అనిపించట్లేదు. ఓకే. తల ఎందుకు తిరుగుతుందో అర్థం కావట్లేదు. తిరుగుతుంది, బాగా హెడేక్ ఉంటుంది. ఓకే. కళ్ళు తిరగడం అనేటువంటి సమస్య డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉండొచ్చండి. ఇది మనకి చెవికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు, లేక ఎనీమియా ఉన్నప్పుడు, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా తల తిప్పడం అనేటువంటి ప్రాబ్లం అనేది ఉండొచ్చు. వీటితో పాటు కొన్నిసార్లు సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య తీవ్రంగా ఉన్న వారిలో కూడా తల తిప్పడం అనేది ఉంటుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వారిలో ఫ్రీక్వెంట్గా హెడేక్ ఉండడము, ఫ్రీక్వెంట్ కోల్డ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీరు మళ్ళీ ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించండి. ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్లయితే మెడిసిన్స్ వాడండి. దీంతో పాటు ఈ తల తిప్పడము లేక వర్టిగో అనేటువంటి ప్రాబ్లంకి కూడా థైరాయిడ్తో పాటుగా మెడిసిన్స్ అనేవి వాడుకోవచ్చు. హోమియోలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వాడినట్లయితే ఈ వర్టిగో ప్రాబ్లం కూడా కంప్లీట్గా క్లియర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఓకే డాక్టర్. సో థైరాయిడ్ అనేది జనరల్గా కంపేర్ టు మెన్, ఫీమేల్స్లో ఎక్కువగా వస్తుంది, కానీ ఈ మధ్యకాలంలో మెన్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో మెన్లో ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటారు?
ముఖ్యంగా థైరాయిడ్ సమస్య అనేటువంటిది మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఎవరిలో అయినా కూడా కనిపించవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఏజ్ లిమిట్ అనేది కూడా ఏది లేదు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దవారిలో కూడా ఈ ప్రాబ్లం ఎవరిలో అయినా కూడా కనిపించేటటువంటి ఛాన్సెస్ అనేది ఉంది. ముఖ్యంగా మనకి మగవారిలో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి హైపో కానీ హైపర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేక గాయిటర్ లాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దీంతో పాటు రేర్గా థైరాయిడ్ క్యాన్సర్ కానీ థైరాయిడ్లో మామూలు బినైన్ ట్యూమర్స్ కానీ సిస్ట్లు కానీ ఉండేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే థైరాయిడ్లో ఏ విధమైనటువంటి థైరాయిడ్ ప్రాబ్లం ఉందనే దాన్ని బట్టి సిమ్టమ్స్ అనేవి వేరియేషన్ అనేది ఉంటుంది. హైపోథైరాయిడ్ ఇంకా హైపర్ థైరాయిడ్ లక్షణాలు అనేవి మనము ఇంతకుముందు చెప్పుకున్నాము. వీటితో పాటు గాయిటర్ అనే ప్రాబ్లం కూడా డెవలప్ అవ్వచ్చు. థైరాయిడ్ గ్రంథిలో వచ్చేటువంటి వాపునే మనము గాయిటర్ అంటాము. కొన్నిసార్లు గాయిటర్ ఉండి మనకి ఫంక్షనల్గా థైరాయిడ్ హార్మోన్స్లో ఏ విధమైన చేంజెస్ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఈ థైరాయిడ్ గ్రంథి వాపుతో పాటు హైపర్ కానీ హైపోథైరాయిడ్ ప్రాబ్లం కానీ కనిపిస్తూ ఉండొచ్చు. అయితే జనరల్గా మనకి విమెన్స్లో హైపోథైరాయిడ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఓకే. అదే T3 T4 లెవెల్స్ నార్మల్ ఉన్నాయి. TSH వచ్చేసి చాలా తక్కువ ఉంది, 0.008. ఓకే. అయితే 4 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. థైరాయిడ్ వల్ల ఏంటంటే పీరియడ్ రెగ్యులర్ రావట్లేదు. మ్యారేజ్ అయినప్పటి నుండి 20 days 15 days ఇలా పెరుగుతుంది డేట్. ఓకే. మరి ప్రెగ్నెన్సీలో ఏదన్నా ఇది అవుతుందా అని. TSH లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు దీన్ని మనము హైపర్ థైరాయిడ్ అని చెప్తూ ఉంటామమ్మా. అయితే ఈ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు మనకి అలోపతిలో అంటే మోడర్న్ సిస్టంలో మెడిసిన్స్ అనేవి లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మెడిసిన్స్ వాడుతున్నప్పుడు రిపోర్ట్ నార్మల్గా ఉన్నప్పటికీ అడిషనల్గా కాంప్లికేషన్స్ కొంతమందిలో ఉంటూ ఉన్నాయి. అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, దీనికి సెపరేట్గా మెడిసిన్స్ వాడాల్సి రావడము, దీంతోపాటు ఎక్కువగా నీరసంగా ఉండడము, బాడీ పెయిన్స్ అనేవి ఉండడము, వెయిట్ రెడ్యూస్ అవుతూ ఉండడం లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇలా అవ్వకుండా అంటే ఓన్లీ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి రిపోర్ట్స్లో నార్మల్గా రావడమే కాకుండా లక్షణాల పరంగా తేడా కూడా ఉండేలాగా, అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే అది క్లియర్ అయ్యేలాగా, వీటితో పాటుగా వెయిట్ అనేటువంటి ఫ్లక్చుయేషన్ ఏమైనా ఉంటే అది నార్మల్గా అయ్యేలాగా మీకు హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. మీరు హోమియో మెడిసిన్స్ రెగ్యులర్గా ఈ ప్రాబ్లం పరంగా వాడినట్లయితే థైరాయిడ్ హార్మోన్స్ నార్మల్గా రావడమే కాకుండా ఈ సిమ్టమ్స్ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే డాక్టర్, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు 2 రకాలు చెప్పారు, హైపో అండ్ హైపర్ అనేసి. జువినల్ థైరాయిడ్ కూడా ఉంటుంది. సో చిన్నపిల్లలకు కూడా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా మనకి చిన్నపిల్లల్లో థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అంటే ఇలాంటి పిల్లల మనకి ఎదుగుదల లోపాలు అనేటువంటి ఉండడము, వీటితో అంటే మానసిక ఎదుగుదల కానీ శారీరక ఎదుగుదల కానీ లేకపోవడము, ఇలాంటి హైట్ అనేటువంటిది పెరగకపోవడం అనేటువంటిది కామన్గా చూస్తూ ఉంటాము. ఏకాగ్రత జ్ఞాపక శక్తి అనేటువంటి వీరిలో తక్కువగా ఉంటాయి, ఎక్కువగా మందకొడిగా ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇలాంటివి గమనించినప్పుడు లేక పేరెంట్స్లో థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ హిస్టరీ ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ చెకప్స్ అనేటువంటివి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్నపిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ హోమియోలో మెడిసిన్స్ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్లో ఉంటాయి. అంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లు తగ్గినప్పుడు బయట నుంచి సప్లిమెంట్ చేయడం కానీ, థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉండి థైరాయిడ్ హార్మోన్స్ అనేటువంటిది ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు సప్రెస్ అయ్యే విధంగా కాకుండా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన పనితీరు నార్మల్గా అయ్యే విధంగా స్టిమ్యులేట్ చేయడానికి హోమియోలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇది పర్సన్కి సంబంధించినటువంటి శారీరక లక్షణాలతో పాటు వారికి సంబంధించినటువంటి మానసిక లక్షణాలు, దాంతోపాటు ఇప్పుడు ఉన్న క్లినికల్ రిపోర్ట్స్, ఇంకా వాటికి సంబంధించినటువంటి ఫ్యామిలీ హిస్టరీ, వీటన్నిటిని కూడా కోరిలేట్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ సిమిల్మం అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు అనేది మెరుగవడం వల్ల గ్రంథి నుంచి ఎక్కువగా హార్మోన్స్ రిలీజ్ అయ్యేటువంటి వాళ్ళకి మళ్ళీ నార్మల్గా ఉండే విధంగా, లేక హైపో ఫంక్షన్ అనేటువంటిది ఉన్న వాళ్ళకి హార్మోన్లు అనేటువంటి సరిగ్గా రిలీజ్ అయ్యేలాగా అవుతాయి. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో శ్రీదేవి గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. నాకు ఇక్కడ మొన్ననే థైరాయిడ్ వచ్చింది మేడం. ఓకే, ఇది హైపర్ థైరాయిడ్, గుండె స్పీడ్ గా కొట్టుకుంటుంది, దమ్ము వస్తుంది మేడం. ఓకే, దాని వల్ల నాకు అవుతుందా మేడం? మీకు హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందమ్మా. దీంట్లో గుండె దడ అంటే పాల్పిటేషన్స్ అనేవి ఉండడము, ఎక్కువగా చెమటలు పట్టడము, బరువు తగ్గిపోతూ ఉండడము, దమ్ము, ఇంకా వణుకు లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ ప్రాబ్లం ఇలాగే కంటిన్యూ అయితే ఇది ఇన్ ఫ్యూచర్ ఇంకా కొన్ని రకాల కాంప్లికేషన్స్కి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇప్పుడు కంట్రోల్ అవ్వడమే కాకుండా పర్మనెంట్గా క్లియర్ అయ్యే విధంగా హోమియోలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ట్రై చేయండి. ఓకే డాక్టర్, సో హోషిమోటో థైరాయిడైటిస్ అని ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది థైరాయిడ్కి సంబంధించి. అది ఎందువల్ల వస్తుంది? సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి?
ముఖ్యంగా ఆటోఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది కూడా నవేడేస్ చాలా కామన్గా కనిపిస్తూ ఉన్నటువంటి ప్రాబ్లము. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది ఆ వ్యక్తి శరీరపు కణాలపైననే దాడి చేయడం వల్ల, ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి పనితీరును డిస్టర్బ్ చేయడం వల్ల వచ్చేటువంటి సమస్యనే మనకి హ్యాషిమోటస్ ప్రాబ్లము. ముఖ్యంగా హైపోథైరాయిడ్ లాంటి ప్రాబ్లంలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లం అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువ అవ్వడము, థైరాక్సిన్ లెవెల్స్ తక్కువ అవడం వల్ల వస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లం వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా బరువు పెరగడము, దాంతోపాటు స్కిన్ డ్రై అయిపోతూ ఉండడము, మందకొడిగా ఉండడము ఇలా ఉంటారు. ఈ ప్రాబ్లం పరంగా హోమియోలో ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే సిమ్టమ్స్ క్లియర్ అవ్వడమే కాకుండా ఇన్ ఫ్యూచర్ వచ్చే కాంప్లికేషన్స్ని మనం క్లియర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం అది నాకు 2007లో క్రానియోఫిరాంజీ బ్రెయిన్ ఆపరేషన్ అయ్యింది మేడం. ఓకే. నాకు అప్పుడు థైరాయిడ్ అప్పటి నుంచి థైరాయిడ్ స్టార్ట్ అయింది. నాది T3 1.60, T4 13, TSH 20 ఉంది. నేను ప్రస్తుతం కెల్ట్రాక్సిన్ 75 mg తీసుకుంటున్నాను. ఓకే, అదే అండి, వెయిట్ పెరుగుతున్నాను. ఓకే. కొన్నిసార్లు ప్రీవియస్ ఆపరేషన్స్ హిస్టరీ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళు థైరాయిడ్కి సంబంధించి ఏమైనా హార్మోన్స్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు కూడా అలాగే వాడుతూ ఉన్నారు. ఇందులో కూడా మీరు వాడేటటువంటి సప్లిమెంట్ని తగ్గించుకునేటటువంటి వీళ్ళు హోమియోపతిక్ మెడిసిన్ సపోర్ట్గా వాడడం వల్ల ఉంటుంది. ఇనీషియల్గా మీరు వాడుతున్నటువంటి మెడిసిన్ కంటిన్యూ చేస్తూ హోమియోపతిక్ మెడిసిన్స్ని వాడినట్లయితే నెమ్మదిగా మీరు వాడేటటువంటి మెడిసిన్స్ని ట్యాపర్ ఆఫ్ చేసుకునేటువంటి వీలుంది. దీంతోపాటు వెయిట్ గెయిన్ అవుతున్నారు కూడా, ఇది కూడా నార్మల్గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి అమ్మా, వింటున్నాము. వీళ్ళకు మంజులా నా పేరు. చెప్పండి. థైరాయిడ్ ఉంది మేడం నాకు. ఓకే. గొంతు పట్టినట్టు అవుతుంది. ఓకే. హాస్పిటల్కి వెళ్ళిన 4 రోజులు అవుతుంది. ఓకే. థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెడ భాగంలో వాపు కానీ లేక చిన్న ట్యూమర్స్ కానీ కనబడడం అనేటువంటిది ఉండొచ్చు. దీంతోపాటు గొంతు భాగం పట్టేసినట్లుగా ఉండడం, మింగడానికి కష్టంగా ఉండడము, మాట్లాడుతున్నప్పుడు గొంతు అనేటువంటి బొంగురుగా పోవడం అనేటువంటివి కూడా కొన్ని రకాలైనటువంటి సిమ్టమ్స్ అండి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు. ఇవి ఉన్నప్పుడు మనకి రిపోర్ట్స్ చెక్ చేయించినట్లయితే థైరాయిడ్ ప్రాబ్లం అనేది బయటపడుతుంటుంది. కొన్నిసార్లు మెడ భాగంలో ఉండేటువంటి లింఫ్ గ్లాండ్స్ని కూడా మనము థైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటిది అనుకునే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మెడ భాగంలో ఏమైనా చిన్న ట్యూమర్స్ అనేటువంటి ఉన్నప్పుడు అది ఓన్లీ థైరాయిడ్కి సంబంధించినటువంటివేనా లేక లింఫ్ రిలేటెడ్గా ఎన్లార్జ్మెంట్స్ అనేటువంటివి కూడా, అంటే లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్స్ అనేవి కూడా మనము స్కాన్ రిపోర్ట్స్ ద్వారా తెలిసిపోతుంది. థైరాయిడ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్లో నార్మల్గా థైరాయిడ్ ప్రొఫైల్ T3, T4, TSH వీటితో పాటు థైరాయిడ్ అంటే మెడ భాగంలో మనకి USG థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటి తీసినట్లయితే కూడా ఈ థైరాయిడ్కి సంబంధించినటువంటి ఏమైనా సిస్ట్లు కానీ మైనర్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నా, థైరాయిడ్కి సంబంధించినటువంటి వాపు ఏమైనా ఉన్నా అది దేనివల్లనే తెలిసిపోతుంది. అయితే ప్యాథాలజీ మనం తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఏదైనా ట్యూమర్స్ కానీ ఇవి డెవలప్ అయినప్పుడు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ కానీ బయాప్సీ రిపోర్ట్స్ కానీ చేయించినట్లయితే థైరాయిడ్ గ్రంథిలో ఏమైనా ట్యూమర్స్ డెవలప్ అయినా లేక వాపు ఉన్నా అది దేనివల్ల అనేది కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అది నాకు థైరాయిడ్ ఉంది. ఓకే, అంటే థైరాయిడ్ వల్ల నంజుబుడ్డలు లాంటివి ఏమైనా అవుతాయా? ఏంటండి నంజుబుడ్డలు? అంటే ఇట్లా గవద బిళ్ళలు ఉంటాయి చూడండి. ఓకే, ఇప్పుడు గవద బిళ్ళలు అనేది మనకి వేరు అండి. ఇప్పుడు ప్యారటిడ్ ఎన్లార్జ్మెంట్స్ అనేటువంటి వేరు, థైరాయిడ్కి సంబంధించిన ఎన్లార్జ్మెంట్స్ వేరు. ఇది వాపు అనేది థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉన్నప్పుడు మెడ భాగంలో ఉంటుంది. అయితే కొన్నిసార్లు గవద కింద భాగంలో టాన్సిల్స్ వల్ల, లింఫ్ నోడ్స్ వల్ల, వీటితో పాటు మనకి కొన్నిసార్లు గొంతుకి ఇరువైపులా కూడా లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్మెంట్ అనేది కూడా కనబడుతూ ఉండొచ్చు. దీన్ని మనం సింపుల్గా మెడ భాగానికి స్కాన్ రిపోర్ట్ అనేటువంటి చేయించినట్లయితే ఆ ప్రాబ్లం దేనివల్ల అనేది ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, సో కొంతమందికి చిన్నప్పటి నుంచి థైరాయిడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 years నుంచి థైరాయిడ్ ఉందనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? జనరల్గా మనకి ఇలా థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా చిన్నపిల్లల్లో, ఫీమేల్స్లో ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నట్లయితే మెనార్కే అనేటువంటిది కరెక్ట్ టైంకి స్టార్ట్ అవ్వకపోవడము, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా లేకపోవడము,
వీటితో పాటు థైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటిది ఉండడము, మెన్స్ట్రల్ రెగ్యులారిటీ ఉండడం వల్ల పీసీఓడి వచ్చేటటువంటి ఛాన్సెస్ కానీ, వెయిట్ గెయిన్ అయ్యేటువంటి టెండెన్సీ కానీ, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కానీ, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం కానీ, హైపర్ పిగ్మెంటేషన్ కానీ, ఎక్కువగా టైర్డ్నెస్ కానీ ఉండేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా మేల్ పర్సన్స్లో థైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటిది ఉన్నటువంటి వారిలో స్పర్మ్ కౌంట్ తక్కువ అయ్యేటువంటి ఛాన్సెస్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేటువంటి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే డాక్టర్, సో కాంప్లికేషన్స్ గురించి చెప్పారు ఇందాక. సో ఎటువంటి కేర్ తీసుకోవాలంటే డైట్ విషయంలో కానివ్వండి, లైఫ్ స్టైల్ విషయంలో కానివ్వండి, ఎటువంటి కేర్ తీసుకోవాలి? ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా చూసుకుంటూ ఉండాలి. ఒబేస్ పర్సన్స్ అనే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఇంకా ఫ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ అనేటువంటి అవాయిడ్ చేస్తూ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. వీటితో పాటు క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్ కానీ ఇలాంటి కొన్ని ఐటమ్స్ అనేవి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాము. ఇలా వాళ్ళకి ఉన్నటువంటి పర్టికులర్ థైరాయిడ్ ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళ వెయిట్ ఇప్పుడు ఎంత ఉన్నారు, మేల్ పర్సన్లో ఉందా, ఫీమేల్ పర్సన్లో ఉందా ప్రాబ్లము, వాళ్ళ ఏజ్ ఏంటి, అడిషనల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా వారికి కరెక్ట్ డైట్ ప్లాన్ అనేటువంటిది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నేను ఉప్పల్ నుండి మాట్లాడుతున్నానండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు కూడా థైరాయిడ్ ఉందండి. నాకు 7 years అవుతుంది. ఓకే, 7 years అవుతుంది. బాడీ వెయిట్ ఎక్కువ ఉంది, 85 వెయిట్. ఓకే, ఒక ముక్కు పని చేస్తుంది, ఒక ముక్కు పని చేయదు. ఓకే. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీక్వెంట్ కోల్డ్ ఉండడము, హెడేక్ ఉండడం లాంటివి కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎలర్జీల బారిన పడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రెస్పిరేటరీ ఎలర్జీస్ ఉండడము, ఎలర్జిక్ రైనైటిస్, వీటి వల్ల నోస్ బ్లాక్ కానీ, ముక్కు నుంచి నీరు కారడము, తుమ్ములు లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండొచ్చు. థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యల్లో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా అవ్వడమే కాకుండా ఇలాంటి లక్షణాలన్నీ కూడా క్లియర్ అయ్యే విధంగా హోమియోలో ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుందమ్మా. మీరు రెగ్యులర్గా ఎలర్జిక్ రైనైటిస్ ప్రాబ్లంతో పాటు థైరాయిడ్ క్లియర్ అవ్వడానికి హోమియో మెడిసిన్స్ యూజ్ చేయండి. ఓకే డాక్టర్, సో కొంతమందికి థైరాయిడ్ వచ్చిన తర్వాత ఒక 2-3 years తర్వాత పీసీఓడి వస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి తర్వాత థైరాయిడ్ వస్తుంది. సో ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? ముఖ్యంగా థైరాయిడ్ ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి. ఒకే పేషెంట్లో ఇవి చూస్తూ ఉంటాం మనము. మనకి ఫిమేల్ మెన్స్ట్రల్ సైకిల్స్ అనేటువంటివి రెగ్యులర్గా మెయింటైన్ అవ్వాలంటే హార్మోన్స్ ఫంక్షనింగ్ అనేటువంటి ప్రాపర్గా ఉండాలి, హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవుతూ ఉండాలి. ముఖ్యంగా హైపోథలామిక్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాము. వీటితో పాటు థైరాయిడ్ గ్లాండ్ అంటే హైపోథలామస్ నుంచి కానీ పిట్యూటరీ కానీ ఇవి తల భాగంలో ఉంటాయి. దీంతో పాటు థైరాయిడ్ గ్రంథి మెడ భాగంలో ఉంటుంది. ఇంకా యూట్రస్ ఇంకా ఓవరీస్ నుంచి కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ అనేవి ప్రాపర్గా ఉంటేనే ఫీమేల్ మెన్స్ట్రల్ సైకిల్స్ అనేటువంటివి రెగ్యులర్గా ఉండడము, దీంతో పాటు ఓవ్యులేషన్ అనేది ప్రాపర్గా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయో, థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా మెన్స్ట్రల్ సైకిల్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ ప్రాపర్గా లేకుండా ఎగ్ ఓవరీలోనే ఉండిపోయి నీటి బుడగలాగా ఫామ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి నీటి బుడగలు మల్టిపుల్గా ఓవరీస్లో ఫామ్ అయినప్పుడే దాన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. అందుకే థైరాయిడ్ ప్రాబ్లం కానీ పీసీఓడి కానీ ఈ రెండు ప్రాబ్లమ్స్ కలిపి ఉండడం అనేది కామన్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ఫీమేల్స్ బరువు ఎక్కువగా ఉండడం కానీ, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉండడం కానీ, హెయిర్ ఫాల్ అనేది ఉండడం కానీ, పిగ్మెంటేషన్ ప్రాబ్లం కానీ ఇవి కూడా జనరల్గా చెప్తూ ఉంటారు. ఈ రెండు ప్రాబ్లమ్స్కి కలిపి కూడా మెడిసిన్స్ అనేవి తీసుకోవచ్చు. దీనివల్ల మెన్స్ట్రల్ సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి, పీసీఓడి క్లియర్ అవ్వడమే కాకుండా థైరాయిడ్ ఫంక్షన్ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో డాక్టర్ గారు. హలో హలో అండి, చెప్పండి. అది నాకు మెన్సెస్ అనేది టైంకి, పీరియడ్స్ అనేది టైంకి రాదండి. ఒక 1 year నుంచి డిస్టర్బ్ అవుతుంది. థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను. ఓకే. T3 అనేది 94 ఉందండి, T4 6.8 ఉందండి, ఓకే. TSH 1.07 ఉందండి. ఓకే. కానీ నాకు అర్థం కావట్లేదు, వెయిట్ గెయిన్ అవుతుంది. మెడిసిన్ ప్రెజెంట్ గా ఏం వాడుతున్నారు మీరు? ఏంటండి మెడిసిన్ ప్రెజెంట్ గా ఏం వాడుతున్నారు మీరు? ఏం వాడట్లేదండి, ఏం యూజ్ చేయట్లేదు. ఓకే. నాకు తిమ్మిర్లు వస్తున్నట్టుగా అనిపిస్తుంది, చేతులకి, కాళ్ళకి అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయి. ఈ మధ్య బరువు కూడా నేను 3-4 kgs పెరిగినట్టు అనిపిస్తుంది మేడం. ఓకే.
థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల ఫీమేల్ హార్మోన్స్ డిస్టర్బ్ అవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉండొచ్చు. అయితే ఈ తిమ్మిర్లు కానీ చేతులు కాళ్ళు లాగడము, క్రాంప్స్ ఇలాంటివన్నీ కాల్షియం డెఫిషియన్సీస్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీని పరంగా ఒకసారి కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ చేయించినట్లయితే ప్రాబ్లం అనేది ఏంటి అనేది ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ 2 years అయింది మేడం. 1 year బ్యాక్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ తో టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందని చెప్పారు మేడం. ఓకే మేడం. ఓకే. దాని ఆన్వర్డ్స్ 25 mg యూజ్ చేస్తున్నాం మేడం. ఓకే. అది యూజ్ చేస్తున్నప్పుడు నార్మల్ వస్తుంది మేడం, 3 points ఇలా వస్తుంది. ఓకే. బట్ అదర్ క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు ఏవి కూడా కనిపించట్లేదు మేడం. అదర్ థైరాయిడ్ లక్షణాలు ఏవి కనిపించట్లేదు. ఓకే. దీనివల్లనే ప్రెగ్నెన్సీ రావట్లేదా ఎంత కంటిన్యూ చేయాలి మేడం? హోమియోలో కంప్లీట్ గా మెడిసిన్ యూజ్ చేయకుండా, అలోపతి మెడిసిన్ యూజ్ చేయకుండా ముఖ్యంగా మీకు థైరాయిడ్ ప్రాబ్లం ముందుగా లేని వాళ్ళకు కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ డిటెక్ట్ అయ్యేటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. జెస్టేషనల్ థైరాయిడ్ అంటాము. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కొంతమందిలో థైరాయిడ్ లెవెల్స్ అనేవి మళ్ళీ నార్మల్సీకి వస్తాయి. కొంతమందిలో నార్మల్కి రాకుండా ప్రాబ్లం అలాగే కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఆ విధంగానే కంటిన్యూయేషన్ ఉంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడంలో ఇబ్బందులతో పాటు అబార్టివ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉండడము, థైరాయిడ్ ప్రాబ్లం అనేది కంట్రోల్లో లేని వాళ్ళకి పుట్టబోయే పిల్లల్లో కంజెనిటల్ అనామలీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంప్లీట్గా నార్మల్గా ఉండే విధంగా మీరు హోమియోలో రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోండి. వీటితో పాటు రెగ్యులర్గా 3 to 4 monthsకి ఒకసారి రిపోర్ట్స్ చెక్ చేస్తూ హార్మోన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అడిషనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే దీంతో పాటుగా పీసీఓడి లాంటి కంప్లైంట్స్ కానీ, యూట్రస్లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో కూడా ఒకసారి స్కాన్ రిపోర్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే బెటర్ అండి. ఓకే, కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో మేడం, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా ఆయనకు థైరాయిడ్ ఉందండి, అయితే మా పాప కూడా వస్తుందా ఫ్యూచర్ లో అనేసి. ఓకే. ముఖ్యంగా పేరెంట్స్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంపల్సరీగా వస్తుంది అని కాదు, వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏమైనా సిమ్టమ్స్ పరంగా మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించండి. ఓకే డాక్టర్, సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఫస్ట్ ట్రైమిస్టర్లో కంపల్సరీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలంటారు. ఒకవేళ ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి థైరాయిడ్ ఉంటే పుట్టబోయే బిడ్డలకు కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం అనేది డిటెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఫీటస్ రిలేటెడ్గా థైరాయిడ్ సప్లిమెంట్ కూడా మనకు మదర్ నుంచే వెళ్ళడం అనేటువంటి జరుగుతుంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ లేక సెకండ్ ట్రైమిస్టర్ ఎప్పుడు కానీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉండాలి. ఒకవేళ అలా లేకపోయినట్లయితే అబార్ట్ అయ్యేటువంటి టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు పుట్టబోయేటటువంటి పిల్లల్లో కూడా కంజెనిటల్ అనామలీస్ వచ్చేటువంటి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా ఒకవేళ మదర్ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అయినప్పుడు లేక పేరెంట్స్లో థైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటిది ఉన్నప్పుడు పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారిలో మనకి అంటే మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆఫ్టర్ డెలివరీ బేబీకి కూడా ఒకసారి థైరాయిడ్ చెకప్ అనేటువంటిది చూసుకొని, లేక వాళ్ళు ఏమైనా హై బర్త్ వెయిట్ అనేటువంటిది ఉండడము, లేక ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోయినటువంటి బేబీస్లో ముఖ్యంగా ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, సో కొంతమందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అన్నప్పుడు చెకప్ చేయించుకుంటారు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది థైరాయిడ్ ఉందనేసి. ముందుగానే ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తే మనకు తెలుస్తుంది థైరాయిడ్ ఉందనేసి? మెటబాలిజం చేంజెస్ అనే చెప్పుకోవచ్చు. అంటే బరువులో మనకి ఫ్లక్చుయేషన్స్ ఉండడము, అంటే ఫుడ్ కామన్గా తీసుకున్న బరువు అనేటువంటి పెరగడం లేక తగ్గడము, హెయిర్ ఫాల్ ఉండడము, స్కిన్ డ్రైనెస్ అనేటువంటిది ఉండడము, డల్నెస్ లేక ఈజీ టైర్డ్నెస్ ఉండడము, బాడీ పెయిన్స్ అనేటువంటిది ఉండడము, కాన్స్టిపేషన్ ఉండడము, హెడేక్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్. వీటితో పాటుగా ఎక్కువగా చెమటలు అనేటువంటిది పట్టడము, వణుకు, పాల్పిటేషన్ ఇలాంటి సమస్యలు అనేవి ఉన్నప్పుడు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఓకే, సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చేయొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే అవి కూడా థైరాయిడ్ లెవెల్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ముఖ్యంగా స్మోకింగ్ అనేది ఇంకా ఆల్కహాల్ కానీ జనరల్ హెల్త్కి కూడా మంచిది కాదు, ఓన్లీ థైరాయిడ్ అని కాదు. ఇలాంటి హ్యాబిట్స్ అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు మానివేసినట్లయితే థైరాయిడ్కి సంబంధించి హార్మోన్స్ లెవెల్స్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సెస్ ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
సో థైరాయిడ్ని ఒక క్రానిక్ డిజీజ్గా కన్సిడర్ చేయొచ్చు అంటారా? అంటే లైఫ్ లాంగ్ ఇంకా మన మెడిసిన్ మీదనే, మెడిసిన్ సపోర్ట్ మీదనే ఉండాలంటారా? అంటే హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్టేజ్కి ఇంకా థైరాయిడ్ రోజు వేసుకునే అవసరం లేదు అనే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ముఖ్యంగా థైరాయిడ్ అనేది క్రానిక్ ప్రాబ్లం అనకుండా మెటబాలిక్ డిజార్డర్ అనొచ్చు. అయితే ఈ థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యల్లో కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా హోమియోలో ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. కొన్ని రేర్ అకేషన్స్లో కంప్లీట్ మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటిది రిమూవ్ చేసినటువంటి సర్జరీస్ ఏమైనా అయినటువంటి వారిలో, ఇలాంటి వారిలో కొన్నిసార్లు సప్లిమెంట్స్ అనేటువంటి తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఓకే, సిద్దిపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు థైరాయిడ్ వచ్చింది మేడం. ఓకే, మళ్ళీ నార్మల్ కాలేదు. ఇప్పుడు 100 mcg వాడుతున్నా. ఓకే, డైలీ వాడుతున్నా కూడా ఎక్కువైపోతుంది, తగ్గలేదు అసలు. ఓకే, థైరాయిడ్ మెడిసిన్స్ అనేటువంటిది యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒకసారి డోస్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత అదే లైఫ్ లాంగ్ పర్మనెంట్గా ఉండదు. ఎవ్రీ 3 months కానీ 4 monthsకి ఒకసారి కానీ రిపోర్ట్ చెక్ చేయించుకొని దాన్ని బట్టి వాడే డోసేజ్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే హోమియో మెడిసిన్స్ ఈ ప్రాబ్లం పరంగా యూజ్ చేసుకున్నట్లయితే మీరు తీసుకుంటున్నటువంటి మెడిసిన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ కంప్లీట్గా అవాయిడ్ చేసుకునేటువంటి వీలు ఉందండి. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మదర్కి థైరాయిడ్ ఉందనుకోండి, బై బర్త్ నుంచి చిన్నపిల్లలకి థైరాయిడ్ వస్తుంది ఇన్ఫాంట్ స్టేజ్లో. ఒకవేళ ఇన్ఫాంట్ స్టేజ్లోనే మనం థైరాయిడ్ ఉందని గుర్తిస్తే దానికి మనం హోమియోపతి మెడిసిన్ వాడొచ్చు అంటారా? అంటే అంత చిన్న వయసులో, అంత పసిపిల్ల వయసు నుంచే మనం వాడొచ్చు అంటారా? సో డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. అయితే మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో పుట్టే పిల్లల్లో ప్రతి ఒక్కరిలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉండదు, కొందరిలో ఉండే ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఇది చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం అనేది డిటెక్ట్ అయినప్పుడు హోమియో మెడిసిన్స్ సేఫ్గా యూజ్ చేయొచ్చండి. ఓకే, సో రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటిది అవాయిడ్ చేసుకోవడానికి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తగ్గించుకోవడము, మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటివి తగ్గించుకోవడంతో పాటుగా ఎక్కువగా మనకి కెమికల్స్ కానీ ఇలాంటివి కానీ కలిపినటువంటి ఫుడ్ అనేది నవేడేస్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మెయిన్ డైట్ హ్యాబిట్స్ కూడా ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోవడము, జంక్ ఫుడ్ అనేటువంటిది అవాయిడ్ చేయడము, పేరెంట్స్లో హిస్టరీ అనేటువంటిది ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా ఎర్లియర్ స్టేజెస్లోనే ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపించినట్లయితే ఒకసారి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేటువంటి చేయించుకొని ఏమైనా ప్రాబ్లం డిటెక్ట్ అయినట్లయితే దానికోసం హోమియోలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేసినట్లయితే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా దాంతోపాటు కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ని కూడా తగ్గించుకునేటువంటి వీలు ఉందండి. ఓకే, సో డాక్టర్, కొంతమంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఒబీస్ ఉంటారు. వాళ్ళు ఎంత రెగ్యులర్గా మెడిసిన్ వాడినా, డైట్ ఫాలో అయినా, ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ పెరుగుతూనే ఉంటారు. సో వాళ్ళకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ థైరాయిడ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉందంటారా? డెఫినెట్గా అవైలబుల్ ఉంటుందండి. వెయిట్ మేనేజ్మెంట్ అనేటువంటిది థైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటి వారిలో ఇది కూడా ఒక భాగము. అయితే హైపోథైరాయిడ్లో జనరల్గానే వెయిట్ గెయిన్ అయ్యేటువంటి టెండెన్సీ ఉంటుంది. ఇలాంటి వారిలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్కి మనకి ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడమే కాకుండా వాళ్ళ బరువు తగ్గడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ ఏం మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా సలహాలు ఇస్తూ రెండు సైమల్టేనియస్గా ఇంప్రూవ్ అయ్యేలాగా చూడడం జరుగుతుంది. ఓకే డాక్టర్, సో ఓవరాల్గా థైరాయిడ్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.